బిగ్ బాస్ వీడియోస్ అప్లోడ్ చేసి మానిటైజ్ అవుదాము లేదా బిగ్ బాస్ పాపులారిటీ వస్తుంది కాబట్టి మన ఛానల్లో దానికి రిలేటెడ్ కంటెంట్ మాట్లాడదామని అనుకుంటే చాలా జాగ్రత్తగా వినండి. మీ ఛానల్ మీద స్ట్రైక్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. బిగ్ బాస్ కానీ క్రికెట్ కానీ ఈ రెండు చాలా చాలా డేంజరస్. ఎందుకంటే అవి చాలా మనీతో కూడుకుని ఉంటాయన్నమాట. చాలా యాడ్స్ పడుతూ ఉంటాయి, చాలా రెవెన్యూ దాని మీద జనరేట్ అవుతుంది. మనకు కాదు, వాళ్ళకి. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. మీరు కొంచెం క్లిప్ వాళ్ళది వాడినా సరే మీ ఛానల్ మీద స్ట్రైక్స్ వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే లైవ్ పెట్టేస్తుంటారు. షార్ట్స్ లైవ్ ఉంటుంది కదా, షార్ట్స్ లైవ్ లాగా ప్రీ రికార్డెడ్ వీడియోనో లేకపోతే డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఏదైనా అప్లికేషన్ వాడి లైవ్ పెట్టడం ఇట్లా చేస్తూ ఉంటారు. లేదా యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. మీరు బిగ్ బాస్ కానీ ఈ క్రికెట్ కానీ వీడియోస్ తీసుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే మీ ఛానల్ మీద గ్యారంటీగా స్ట్రైక్ పడుతుంది. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నానండి, స్ట్రైక్ ఒక స్ట్రైక్ కాదు, ఒక వీడియోకి ఒక స్ట్రైక్ పడుతుందని అనుకుంటారు కానీ వెంటనే 2-3 స్ట్రైక్స్ పడతాయి. వెంటనే ఛానల్ కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి డిలీట్ అయిందంటే మీరు మీ ఛానల్ రికవర్ చేసుకోవడానికి కూడా ఉండదు. మరి బిగ్ బాస్ కంటెంట్ని మనం యూజ్ చేసుకొని వీడియోస్ చేయొచ్చా అంటే దాంట్లో ఒకే ఒక్క దారి ఉంది. అదేంటంటే బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉంటారు. ఫేస్ క్యామ్ అంటే డైరెక్ట్గా కెమెరా ముందు కూర్చొని పలానా ప్లేయర్ ఇలా ఆడాడు, పలానా ప్లేయర్ అలా ఆడాడు, ఇలా ఆడుంటే బాగుండేది, ఈరోజు ఈ టాస్క్ ఇస్తారు, రేపు ఇంకా మంచి టాస్క్ ఇస్తారేమో నా ఎక్స్పెక్టేషను, పాత బిగ్ బాస్లో ఈ ఫ్లేవర్ ఉండేది కాబట్టి ఇప్పుడు ఇలా వస్తుంది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ఛానల్ మానిటైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మీరు ఒకటి ఆలోచించండి, మీ కేటగిరీకి రిలేటెడ్ కాకుండా మీరు రివ్యూస్ ఇవ్వకండి. మీ కేటగిరీ బిగ్ బాస్ రివ్యూసే మీ కేటగిరీ అనుకోండి. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి కదా. ఒక పెద్ద ఆయన ఉంటారు, ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన రివ్యూ చేస్తారు. అండ్ ఈయన బిగ్ బాస్లో కూడా వెళ్ళాడు కదా, ఆదిరెడ్డి. సో వాళ్ళు ప్రాపర్గా చేసేది రివ్యూసే అనమాట. వాళ్ళ కేటగిరీలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. మనం ర్యాండమ్గా బిగ్ బాస్ గురించి ఒక వీడియో మాట్లాడి దాని నుంచి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ తెచ్చుకున్నా సరే దానివల్ల మన ఛానల్కి ఉపయోగపడేది ఏమీ ఉండదన్నమాట. కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ ఆటోమేటిక్గా స్లోగా వాళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ కంటెంట్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ మీ ఓన్ కంటెంట్ మీరు ఏదో కంటెంట్ చేసి పెడతారు కదా, దాన్ని చూడాలని వాళ్ళు అనుకోరనమాట. సో గ్రాడ్యువల్గా వాళ్ళు తగ్గిపోతారు. మీకు ఒకసారి 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేయచ్చు, కాకపోతే వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. తర్వాత మీకు ఎన్ని వీడియోస్ పెట్టినా ఎంత ట్రై చేసినా సరే మంచి వ్యూస్ రావడం అనేది జరగని పని అనమాట. మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేసి మళ్ళీ అలాంటి బిగ్ బాస్ గురించి మాట్లాడితే తప్ప ఇలాబంతా మీ టైం వేస్ట్ కదా. దీని నుంచి మీకు రెవెన్యూ రాదు, ఏం చేయలేరు మీ ఛానల్ మానిటైజ్ అయినా సరే. సో మీరు ఏం చేయాలంటే మీ కేటగిరీలో ఈ బిగ్ బాస్ని కానీ క్రికెట్ని కానీ మిక్స్ చేయకండి. మీరు ప్రాపర్ రివ్యూయర్ అనుకోండి, బిగ్ బాస్ రిలేటెడ్ లేకపోతే క్రికెట్ రివ్యూస్ ఇలాంటి రివ్యూస్ చేస్తూ ఉంటే కనుక మీరు దాని గురించి మాట్లాడచ్చు. క్లిప్స్ మాత్రం యూజ్ చేయకండి. క్లిప్స్ యూజ్ చేసినా సరే ఫెయిర్ యూస్ పాలసీలోకి వస్తుంది కదా అని మీరు చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ ఫెయిర్ యూస్ పాలసీ అనేది ఓన్లీ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. డిఫెన్స్ అంటే ఎవరైనా వచ్చి నా కంటెంట్ వాడేశారు అని చెప్పి స్ట్రైక్ చేస్తే మీరు ఫెయిర్ యూస్ పాలసీ కింద కోర్టుకి వెళ్ళొచ్చు. కానీ మీరు యూట్యూబ్తో ఫైట్ చేయలేరు. యూట్యూబ్తో ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ దగ్గరికి వెళ్ళి ఇది నా ఫెయిర్ యూస్ పాలసీ అని చెప్పి అట్లా ఫైట్ చేయలేరనమాట. అన్లెస్ మీ దగ్గర చాలా వాల్యూ ఎడిషన్ ఉంటే తప్ప. ఆ ఒరిజినల్ కంటెంట్ మీరు తీసుకొని దానికి చాలా వాల్యూ యాడ్ చేస్తున్నారు. మీరు మీ మాటలు కానీ మీరు ఎక్స్ప్లెనేషన్ కానీ లేకపోతే ఓకే ఇంత జరిగిందా ఎంత జరగలేదా అని ఏదో ఒక మిస్సింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. సో అలా వాల్యూ ఎడిషన్ అనేది మీరు చేయకపోతే కనుక మీరు ఈ ఫెయిర్ యూస్ పాలసీని డిఫెన్స్ కింద యూజ్ చేసుకోలేరు. సో ఎప్పుడైనా సరే క్లిప్స్ యూజ్ చేయకపోవడం మంచి పద్ధతి అనమాట. చాలా వీడియోస్లో మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. ఇది క్లిప్స్ యూజ్ చేయకుండా యూజ్ చేస్తే మాత్రం చాలా వాల్యూ యాడ్ చేస్తేనే చేయాలి. కొన్ని లేయరింగ్ వీడియోస్ కూడా నేను చేశాను. తర్వాత నేను వీడియో డిలీట్ చేశాను అనమాట. ఎందుకంటే ఛానల్ కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి ప్రాసెస్ చూస్తున్నారు. ఓకే పైన వీడియో కింద వీడియో ఇలా చేస్తే సరిపోద్ది అని చెప్పి నేను చెప్పిన ప్రాసెస్ చూసారు, బయటికి వెళ్ళిపోయారు అంతే. ప్రాసెస్ కాదు మెయిన్ మీరు కన్సిడర్ చేయాల్సింది మొత్తం వీడియో చూడండి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ వీడియోలో ఇలా చేయొద్దు ఇలా చేయండి అని చెప్పి కొన్ని డీటెయిల్స్ చెప్తారంట. ఆ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా చూడండి. హర్రీలో చేయకండి. హర్రీగా ఏదో చేసేద్దాం వ్యూస్ వచ్చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పి అలా మాత్రం చేయకండి. ఆ లేయరింగ్ టెక్నిక్ వాడిన వాళ్ళు కూడా రీయూస్డ్ కంటెంట్ చాలామందికి వచ్చింది. సో ఎందుకు అనేది కూడా నేను చెప్పి నేను ఆ వీడియోని హైడ్ చేశాను అనమాట, అన్లిస్టెడ్లో పెట్టాను. ఎందుకంటే నేను అందులో మాట్లాడిన తప్పేం లేదు, నేను క్లియర్గా చెప్పాను. మీరు లేయరింగ్ చేస్తున్నప్పుడు చాలా వాల్యూ ఎడిషన్ చేయాలి. పైన ఒక వీడియో జరుగుతూ ఉంటుంది, దానికన్నా మీ వీడియో ఏదైతే ఉందో మీరు ఏదైతే రికార్డ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉండాలి. ఇంకా వాల్యూ ఎడిషన్ చేయాలి. మీరు కాకుండా ఇంకెవరు చేసినా సరే ఏదో డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టుగా మీ వీడియోకి సంబంధించి మీరు ఏదైతే రికార్డ్ చేస్తున్నారో దానికి సంబంధించి కొద్దిగా వాల్యూ ఉండాలన్నమాట. వాల్యూ ఎడిషన్ ప్రతి వీడియోలో చెప్తున్నా. మీరు ఏ కంటెంట్ చేసినా వాల్యూ ఎడిషన్ చేయాల్సిందే. మీ ఓన్ కంటెంట్ చేస్తున్నా సరే మీరు ఏంటంటే ఓన్ కంటెంట్ కెమెరా నాది, ఆడియో నాది, మైక్ నాది అని చెప్పి మీరు రోడ్డు మీద ఏదో వెళ్తూనే తీసి పెట్టారనుకోండి, అది కూడా రీయూస్డ్ కంటెంటే. ఫోన్ మీదైనా సరే లేదా ఆ ఆడియో మీదైనా సరే అది కూడా కంప్లీట్గా రీయూస్డ్ కంటెంటే పడుతుంది అనమాట. మీరు వీడియోని యూట్యూబ్లో
యూట్యూబ్లోకి అప్లోడ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు వాల్యూ ఏంటి మీ వీడియోస్కి అనేది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడే కాదు, చాలా ఇయర్స్ నుంచి ఇది ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏదో వ్యూస్ కోసం తొందరగా మానిటైజ్ అయిపోవడం కోసం రకరకాల లైవ్లు పెట్టడం కానీ రకరకాలే చేస్తున్నారనమాట. సో వాటి వల్ల ఈ స్ట్రిక్ట్నెస్ అనేది కూడా పెంచుతున్నారు వాళ్ళు కూడా. ఇదివరకు ఉన్న ఆల్గరిథమ్స్ ఇప్పుడు ఉండాల్సిన నెసెసిటీ లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్గా వచ్చింది. సో మీ ఛానల్లో ఎంత రీయూస్ కంటెంట్ ఉంది, పర్సంటేజ్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలుస్తాయి అనమాట. ఇంతకుముందు 1-2 వీడియోస్ చెక్ చేసేవాళ్ళు, పాపులర్ వీడియోస్ కొన్ని వీడియోస్ చెక్ చేసేవారు. ఇప్పుడు అంతా ఆటోమేటెడ్ సిస్టమ్స్ వచ్చాయన్నమాట. సో యూట్యూబ్ నుంచి తప్పించుకోవడం అనేది ఎప్పటికీ జరగదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ బిగ్ బాస్ కానీ ఈ క్రికెట్ వీడియోస్ కానీ చేస్తున్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఆ వీడియోస్ రిలేటెడ్ మీరు ఏదైనా మాట్లాడచ్చు. అంతేగాని దాని గురించి ఆ క్లిప్స్ పెట్టేసి, లేకపోతే మీరు ముందే ఏదో సబ్స్క్రిప్షన్ తీసుకొని ముందే వచ్చేస్తాయి కదా కొన్ని వీడియోస్, టీవీలో ప్రజెంట్ అవ్వకుండా ముందే మీ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అట్లా తీసుకున్నారనుకోండి, ముందు వస్తుంటాయి అనమాట. సీరియల్స్ కూడా కొన్ని ముందు వస్తుంటాయి. సో అలా సబ్స్క్రిప్షన్ తీసుకొని అక్కడ జరిగింది అని చెప్పి ముందే వీడియోస్ పెట్టేశారనుకోండి, సీరియల్ కంటెంట్ ఇంకా మంచి ఎగ్జాంపుల్. సీరియల్ కంటెంట్ చాలా మంది పెట్టి వాళ్ళ ఛానల్స్ పోగొట్టుకున్నారు అందరూ. ఇప్పుడైతే సీరియల్ కంటెంట్ ఎక్కడ కనిపించట్లే, ఎందుకంటే ఛానల్స్ పోయాయి కదా, ఇంకా వాళ్ళు చేసి ఉపయోగం ఉంది. తెలుసుకున్నారు కూడా జనాలు, చేయొచ్చా చేయకూడదు అని చెప్పి జనాలు తెలుసుకున్నారు. సో ఈ సీరియల్స్, బిగ్ బాస్ కంటెంట్, క్రికెట్ కంటెంట్ మీ వాల్యూ ఎడిషన్ ఉంటేనే మీరు ఏదైనా చేయొచ్చు. వాల్యూ ఎడిషన్ లేకపోతే మీరు ఆ క్లిప్స్ యూజ్ చేసుకొని ఉపయోగం లేదు, మీ ఛానల్కే నష్టం. మీరు కష్టపడి రోజులు నెలలు సంవత్సరాలు బిల్డ్ చేసుకున్న మీ ఛానల్స్ అన్నీ పోతాయన్నమాట. అనవసరంగా స్ట్రైక్స్ పడ్డాయంటే మీరు ఆ ఛానల్తో ఇంకేమీ చేసుకోలేరు కూడా. 3 స్ట్రైక్స్ పడ్డాయంటే మీ ఛానల్ డిలీట్ కూడా అయిపోతుంది, ఇంకా దాన్ని మీరు రికవర్ కూడా చేసుకోలేరు. సో చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బిగ్ బాస్ వీడియోస్ కానీ ఈ క్రికెట్ వీడియోస్ కానీ సీరియల్ కంటెంట్ కానీ మీరు యాజ్ ఇట్ ఈస్ అప్లోడ్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏం జరిగిందో అది ఎక్స్ప్లెనేషన్ చేసేయకూడదు. ఇందాక మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, రివ్యూ చేయొచ్చు అని అనుకున్నాం కదా, రివ్యూ మళ్ళీ ఇది కూడా చూడకుండా చాలామంది అక్కడ ఏం జరిగిందని చెప్తూ ఉంటారనమాట. ఆ వీడియోలో ఆ బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మీరు యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది రీయూస్డ్ కంటెంటే. మీ ఫేస్ క్యామ్ కనిపించినా సరే రీయూస్డ్ కంటెంటే. అక్కడ ఏం జరిగింది అనే దానికి మీరు రివ్యూ యాడ్ చేయాలి, అంటే మీరు ఇంకా వాల్యూ ఎడిషన్ చేయాలన్నమాట. సో మీరు ఇంకా వాల్యూ ఎడిషన్ చేయాలన్నమాట. వాల్యూ ఎడిషన్ అంటే ఇలా జరిగి ఉండకూడదు, అలా జరిగి ఉండొచ్చు, లేకపోతే ఈ టాస్క్ ఇచ్చి ఉండకూడదు, ఆ టాస్క్ ఇచ్చి ఉండొచ్చు అని చెప్పి ఇట్లా మీ ఓన్ వాల్యూ ఏదైతే ఉందో మీ బ్రెయిన్తో మీరు ఆలోచించి ఏదో కంటెంట్ చెప్పాలి. కానీ యాజ్ ఇట్ ఈస్ అక్కడ జరిగిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఇతను కొట్టాడు, అతన్ని గెంటాడు, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు రీయూస్డ్ కంటెంటే పడుతుంది అనమాట. ఫేస్ మీదైనా సరే, మీరు ఓన్ వీడియో చేస్తున్నా సరే, క్లిప్ వాడకపోయినా సరే, యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నది చేస్తే రీయూస్డ్ కంటెంట్. కొంతమంది స్టోరీస్ పెడుతూ ఉంటారు, వేరే స్టోరీ తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అప్పుడు రీయూస్డ్ కంటెంట్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ స్టోరీ ఎవరో ఒక ఆయన క్రియేట్ చేసుకున్నారు, ఆయన అమ్ముకుందామని చెప్పి ఆ బుక్స్ చేసుకున్నారు, లేదా వేరే వీడియోస్ చేస్తున్నారు. ఆ స్టోరీని మీరు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చెప్పేశారనుకోండి, వాళ్ళకి ప్రాబ్లం కదా, వాళ్ళ రెవెన్యూ పోతుంది. సో అలాంటి విషయాలు కూడా చేయకండి. మీరు ఆ స్టోరీ మీకు తెలిసింది, దాన్ని బట్టి మీరు సమ్మరీ ఏదైనా యాడ్ చేయొచ్చు. మూవీ రివ్యూస్ కూడా ఉన్నాయి. మూవీ రివ్యూస్ చాలామంది ఏం చేస్తుంటారంటే మూవీని ఎట్లా అనాలిసిస్ చేయాలి ఏంటని చెప్పి, ఇది ఇలా వర్క్ అయింది, ఇలా వర్క్ అవ్వలేదని చెప్పి క్లియర్గా చెప్తారనమాట. అలా లేకుండా ఫస్ట్ ఇలా జరిగింది అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే అవి కూడా మానిటైజ్ అవ్వవు అనమాట. ఎందుకంటే మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు ఏవో ఫుటేజ్ వాడాలి కదా, ఫుటేజ్ మీది కాదు, స్క్రిప్ట్ కూడా మీది కాదు. ఇంకొకలా ఏం చేయొచ్చు అంటే మీ స్టోరీని నట్షెల్ లాగా చేయొచ్చు. అంటే యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏం జరిగిందో చెప్పకుండా, ఇది స్టోరీ ఇలా జరిగింది అని చెప్పి మీ ఓన్ వర్డ్స్లో మీ రివిజన్లో మీరు చెప్పడం వల్ల మీకైతే రివ్యూస్ కంటెంట్ నుంచి మీరు తప్పించుకోవచ్చు, కాపీరైట్ స్ట్రైక్స్ నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చు. సో ఇక్కడ బిగ్ బాస్ విషయంలోకి వస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఆ టైం ఫ్రేమ్లో బిగ్ బాస్ వస్తూ అది అయిపోయి టైం ఫ్రేమ్లో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఏ ఛానల్ దొరుకుతుందా స్ట్రైక్ వేద్దాము, ఏ ఛానల్ దొరుకుతుందా వాళ్ళ మీద క్లెయిమ్ వేద్దాం, స్ట్రైక్ వేద్దాం, ఈ 2 పనుల్లో వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. బిగ్ బాస్ కంటెంట్ని వాడుకోకండి. ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఆ ఫేమ్ని వాడుకుందాం అనుకున్నా సరే చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇది నా పాయింట్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు మీరు కామెంట్ చేయండి. ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు బిగ్ బాస్ కంటెంట్ పెట్టారా లేదా, అసలు బిగ్ బాస్ కంటెంట్ పెట్టచ్చా పెట్టకూడదా అని మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి. సో దట్ మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఉంటే మిగతా వాళ్ళు కామెంట్స్ చదివి నేర్చుకుంటారు. మీరు ఈ బిగ్ బాస్ కంటెంట్ గురించి ఏమనుకుంటున్నారు, అసలు ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందా లేదా, ఇలాంటి టాపిక్స్ కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మంచి డీటెయిల్స్ మాట్లాడదాం. గణేష్ చతుర్థి గురించి కూడా ఒక మంచి వీడియో ఉంది, అది కూడా మీరు చూడండి. సో ఇలాంటి మంచి డీటెయిల్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, జెన్యూన్గా, తప్పు చెప్పేది ఈ ఛానల్లో ఉండదన్నమాట. సో మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటేనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే ఫేక్ వ్యూస్, ఫేక్ సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేస్తారని ర్యాండమ్గా అబద్ధాలు చెప్పి ఛానల్స్ కావాలంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళ ఛానల్స్ చెక్ చేసుకోండి, సరిపోతుంది.
కొత్త వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మంచిగా సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఛానల్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.